రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా నీళ్ళ మంటలు, ఢిల్లీ కేంద్రంగా మరోసారి. అరే 70 ఏళ్ళ నుంచి ఏం మంటలే? ఒక ఆయనకు పని చెప్తాం, నీళ్ళ పంచాయతీ ఏందో నీళ్ళకాడ ఏందో చూసిరాపోయా, మన పాలు మనకు తెపో అంటే లేదు లేదని కయ్యం పెట్టుకుంటే 70 ఏళ్ళు టైంపాస్ చేస్తే మరి తెలంగాణ రాష్ట్రానికి ఓనర్లు అయినటువంటి 90% మంది ప్రజలు మిమ్మల్ని ఎందుకు భరించాలి? ఇంకా 70 ఏళ్ళు సరిపోదా? ఢిల్లీ కేంద్రంగా మరోసారి పావులు కదుపుతున్న చంద్రబాబు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇగో ప్రధాన వార్త వెలుగులో ఒక బీసీ వాడి హత్య. ఇగో ఎస్సీలకు 18% రిజర్వేషన్లు పెంచాలని వివేక్ గారు అంటూ ఉన్నాడు. ఇది ఎస్సీలకు సంబంధించినటువంటి సబ్జెక్టు. ఇగో ఇది 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 వెలమలకు దొరికిన స్పేసు. ఒక్కడే బీసీ. కృష్ణా జలాల విషయంలో మొదటి ద్రోహి కేసీఆర్ అని చెప్తా ఉన్నాడు. అంతకంటే ముందు చాలామంది ద్రోహులు ఉన్నారు. ఇగో ఇది అప్పర్ క్యాస్ట్కు, ఇది అప్పర్ క్యాస్ట్కి సంబంధించిందే. అంటే ప్రధాన పేజీలో, ఫ్రంట్ పేజీలో బీసీల అంశాలు ఎప్పుడైతే చర్చకు రావో మీరు అర్థం చేసుకోండి, అది ఉద్యమంగా మారదు. అందుకోసమే ప్రజలారా, ముఖ్యంగా బీసీ టీచర్లారా, మీరు బీసీ వాదాన్ని ఫ్రంట్ పేజీకి తేగలిగేటువంటి శక్తి ఇప్పుడు మీ దగ్గర ఉంది. దాన్ని వాడండి. ఇక ఇప్పుడు ఇందులో ఈ నీళ్ళ దోపిడీ విషయంలో ఏబీసీ అన్న పాత్ర ఉందా? ఏ బీసీ ముఖ్యమంత్రి చేసిండు దీనికి కారకుడు? నా అక్కడ లేడా, ఇక్కడ లేడా, ఎక్కడ లేడా? అధికారం వీళ్ళ చేతికిచ్చి నీళ్ళ పంచాయతీతోటి 70 ఏళ్ళు, ఇంకా 40 ఏళ్ళు అయినా విషయం ఏంటంటే, ఇది తేలిపోయింది అనుకో, మరి ఏం చెప్పాలి జనానికి? కానీ తేలకుండా కాపాడతారన్నట్టు దీన్ని. గతంలో జరిగింది అదే, ఇప్పుడు జరిగింది అదే, రేపు జరగబోతుంది కూడా ఇదే. మనం అల్టిమేట్గా మేల్కోకపోతే, బీసీల మేల్కోకపోతే, ఈ అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటే మన బుర్రలోకి ఇదే ఎక్కుతుంది. మనం బీసీ అంశాల దిక్కు తిరుగుతూ ఉంటే, బీసీలకు జరిగినటువంటి అన్యాయాల చుట్టూ తిరుగుతూ ఉంటే మన బుర్రలలోకి బీసీ వస్తుంది. 2 కోట్ల మంది బీసీలు ఒక్కసారి బీసీ 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 బిగ్ క్లాస్ అంటే పేపర్లో ఫస్ట్ పేజ్లో ఫస్ట్ వార్త అదే ఉంటుంది. బాహుబలి సినిమాలో ఏదైతే బాహుబలి అని ఇట్లా గుర్తుతారు, గది కావాల్సింది. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అక్కడ ఏవి కాలేజీలో అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతున్నది. జరుగుతున్నప్పుడు నేను అందరిని రిక్వెస్ట్ చేసిన, తెలంగాణ అంటే విద్యార్థి చేసి చైర్మన్గా ఉన్నా. ఉంటే 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ ఒక పేపర్లు రాస్తలేరు, పైసలు ఇవ్వమంటున్నారు. అరే అట్టెట్రా అంటారన్నా మీరు దోమలగూడలా, అరే అట్టెట్లా అంటారన్నా, కరెక్ట్ కాదు అసలు. యాక్చువల్గా విద్యార్థుల దగ్గర ఇట్లా అడుగుతారా? తర్వాత ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ఉద్యమం కోసం చేస్తున్నాం కదా, ఇట్లా మీరు రాయాలంటే మేము రాయం అట్లా అని చెప్పారు. రాయకుంటే మీరు రాయకండి అని చెప్పేసి ఇలా చెప్పకుండా ఒక్కడేసారి దాని ఏమంటారు, ఇది ట్యాంక్ బండ్ ముట్టడి పెట్టాం. ట్యాంక్ బండ్ ముట్టడి పెట్టి ఒక 5,000 మందితో ఒక్కడేసారి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళు అంతా వచ్చేసి ఫోన్లు చేసి మొత్తం అరెస్ట్ చేస్తామట్టి ఇట్లా అని చెప్పేసి పెద్ద ఉద్రిక్తత అయింది. అయిన తర్వాత ధనాధన్ అందరూ వచ్చేసిండ్రు. ఎవరు రిపోర్టర్లు వచ్చేసి అన్న మాగేపో అని అంటారు. మీరు రాయకూరు భయ అన్న. తెల్లారి అదే ప్రధాన వార్తగా అన్ని పేజీలలో వస్తుంది. అయితే విషయం ఏంటంటే బీసీ అడ్వకేట్ సోదరులారా, మీ గుండె మీద చేసుకోరు. జరిగింది అన్యాయమా, జరుగుతుంది అన్యాయమా కాదా? ఎస్. బీసీ డాక్టర్లు, బీసీ ఇంజనీర్లు, బీసీ ఉద్యోగస్తులు, అలాగే బీసీ సింగరేణి ఎంప్లాయీస్, బీసీ ఆర్టీసీ కార్మికులు, మీరు గుండెల మీద చేసుకోరి. మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయమా కాదా? మరి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మనమంతా సమాయత్తం కావాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ సమయంలో మీరు అందరు భాగస్వామ్యం కావాలి. ఒకటి గుర్తుపెట్టుకోరి, ఆయన ఏమనుకుంటాడో, రెడ్డి గారు ఇదే మాట్లాడితే ఏమన్నా అనుకుని ఎట్లేమన్ను, కానీ నీ జాతులు 70 సంవత్సరాల నుంచి మూగోళ్ళు, నోరు లేక అమాయకు జీవులు లెక్క బతుకుతూ ఉంటే ఆ వర్గాల గురించి మాట్లాడవా? మళ్ళీ ఎప్పుడు పుడతావు సార్? ఈ జన్మలో చచ్చిపోయి ఈ జన్మలో ఆయనకు సేవ చేసుకుంటా, అప్పర్ క్యాస్ట్ ఆయనకు సేవ చేసి నెక్స్ట్ జన్మలో నీ వాళ్ళ కోసం వస్తావా? ఎప్పుడు వస్తావు? నీవు పత్రికలలో నీ వాదం ప్రధాన వార్త కావాలి. హత్య ప్రధాన వార్త అయిందా? హత్య ఈయన పోరాటం చేసింది, రాజలింగమూర్తి పోరాటం చేసింది గండ్ర వెంకటరమణారెడ్డి మీద. అప్పర్ క్యాస్ట్ వెలమలు దోపిడీ చేస్తున్నారని పోరాటం చేస్తే బీసీ బిడ్డను నడి రోడ్డు మీద నరికి చంపిరా. కాళేశ్వరం అవినీతి పైన పోరాటం చేసిండు కేసీఆర్ని, తర్వాత హరీష్ రావుని. అందులో ఈ నడి రోడ్డు మీద ఇదానా బీసీ వాదం వార్తనా? ఇది హత్య చేసిరు. హత్య. బీసీ ప్రజలారా, అక్కడ ఎర్ర సత్యమన్న
మహబూబ్ నగర్లో కుర్చేసుకొని కూర్చుంటే అందరు లాగులు తడిసేటి ఎవడైనా సరే. ఈ రెడ్డి ఆ రెడ్డి అని కాదు, ఆయన కూడా కూర్చోవడానికి కూడా ధైర్యం చేయలే. ఎర్ర సత్యం ముదిరాజు బిడ్డ ఏం చేసిరు, మాధవరెడ్డి అనే కానిస్టేబుల్ను పెట్టి ఎర్ర సత్యంను మర్డర్ చేయించారు. ఇక్కడ మాధవరెడ్డి అనేటువంటి ఎవరు చనిపోయినటువంటి మాజీ మంత్రి మాధవరెడ్డి బెల్లిలంతను బీసీ వాడి చేత 17 ముక్కలుగా నరికిపించారు. ఇక్కడ రాజలింగమూర్తిని పట్టబగటీలు మొన్న నరికి చంపారు. నిన్న విషయం ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఆలోచనలు వాళ్ళే, ఇంప్లిమెంట్ చేసేది మనోళ్ళు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే బీసీలలో ఉప్పెన రగిలిపోయి ఏ వర్గాలోడైతే హత్య చేసినో వాని ఇంటి మీద పడిన రోజు ఖతం అయిపోతారు వీళ్ళంతా. వాని ఇంటి మీద పడి ఏ వర్గాలలో అయితే ఈ బెల్లి లలిత, ఎవడు తెలంగాణ ముందుకు లొలిపెట్టిన బిడ్డ బెల్లి లలిత, ఎవడు తెలంగాణ అనలే ఆ రోజుల్లో, కానీ ఆ బిడ్డ 1997లోనే అక్కడ భువనగిరి వేదికగా సభలు ముక్కలుగా చంపబడ్డ బెల్లి లలిత. ఇగో ముక్కలైన దేహానికి ఎన్నేళ్ళు, 25 ఏళ్ళు అయింది. బెల్లి లలిత చంపేసి ముక్కలుగా నరికేసిరు 17 ముక్కలు. దీని వెనకాల మాధవరెడ్డి గారు ఉన్నారనేది అప్పట్లో అందరూ, ఎందుకంటే ఒకానొక సందర్భంలో మాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేకుండే, అంత ఊర్లన్నీ చైతన్యం చేసింది ఆ బిడ్డ. 1997 ఆగస్టు 11న తెలంగాణలో తెలంగాణ సభలో బెల్లి లలిత, 97లో కేసీఆర్ పార్టీ పెట్టింది 2003 అనుకుంటా, 2001 ఆయన పార్టీ పెట్టింది. 97లోనే ఆమె తెలంగాణ సభలో బెల్లి లలిత కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత 1997 ఆగస్టు 11న బహుజన నేత మారోజు వీరన్న సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ మహాసభలతో పాటు ఇగో ఎప్పుడు మారోజు వీరన్న విశ్వకర్మ బిడ్డ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టబగటీలు ఎత్తుకపోయి ఎన్కౌంటర్ చేసింది. వీళ్ళంతా ఈ వర్గాల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు. వీళ్ళ ప్రాణత్యాగం ముంగట మనం ఇప్పుడు వేయబోతున్న ఓటు విలువ ఎంత? మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసింది వీళ్ళే కదా. శ్రీకాంతాచారి, పోలీస్కి ఇష్టయ్యా, యాదన్న, వీళ్ళే కదా. వీళ్ళు 1997 జయశంకర్ సార్ వాళ్ళే కదా వివాదాన్ని కాపాడుకొచ్చింది తెలంగాణ ఐక్య. ఆ వాదం చుట్టూ, ఆ వాదం మంటల్లో శకగాపుకున్నదంతా అగ్రవర్ణాలు. ఇలా మరి ఇంతమందిని మారోజు వీరన్నని చంపారు, బెల్లి లలితని చంపారు, అటు ఎవరు ఎర్ర సత్యమన్నని చంపారు, అలాగే ఇంకొక ఎవరు ఈ రాజలింగమూర్తిని చంపారు. ఇట్లా బీసీల వాదం ఎక్కడ పుడతా ఉంటే వాళ్ళను హత్యలు చేస్తూ ఉంది. ఈ హత్యల వెనుక ఉన్నదల్లా వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. సావుకు భయపడి ఎవడు ఉద్యమాలు చేయడు. ఒకేసారి పుట్టుక, ఒకేసారి చావు, మల్ల జన్మ లేదు, తేల్చుకోవడమే. వాళ్ళు పాపం వాళ్ళు చనిపోయినప్పుడు బీసీలో ఇంత అవేర్నెస్ లేకుండే. వాస్తవం, బీసీలో ఇంత అవేర్నెస్ లేకుండే. కానీ ఇలా బీసీల్లో వచ్చినటువంటి అవేర్నెస్కి వాళ్ళ గుండెలు వలిగిపోతున్నాయి. ఇప్పుడు రక్తం కక్కుంటుర్రు. ఇప్పుడు అమ్మా అధికారం 70 ఏళ్ళు అనుభవించినాం, 70 ఏళ్ళు దోపిడీ చేసినాం, ఇప్పుడు ఈ దోపిడీ పోతుంది, మనకు చేసే హక్కులు పోతున్నాయి, వాళ్ళకి కావాలంటారు. నిన్న నాకు ఒక మోత్కుపల్లి నరసింహులు గారు నిన్న ఇక్కడే కూర్చుంటే ఒక మాట చెప్పిండు. ఆయన 1983లో మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచిండు. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు టికెట్ ఇస్తే షెడ్యూల్ క్యాస్ట్ నియోజకవర్గమైనటువంటి ఆలేరు నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత యాదగిరిగుట్ట పక్క పొంటి మల్లాపూర్ అని చెప్పి ఒక విలేజ్ ఉంటుందట. మల్లాపూర్ అనేటువంటి విలేజ్ ఉంటే అక్కడ గెలిపించినందుకు కృతజ్ఞతగా పోదామని చెప్పి ఆయన అడిగిపోతే ప్రజలంతా వచ్చిరట. ప్రజలంతా వచ్చి గోషీలు ఏది ఉంటేగా దోతులు మీది కానీ ఇవి తీసి రుమాలు తీసి సంకల పెట్టుకొని చెప్పులు ఇడిచిపెట్టి ఎర్ర టెండలు ఇట్లా నిలబడ్డారట. నిలబడితే మోత్కుపల్లి నరసింహులు గారు ఆ గద్దె మీద ఎక్కి చూసి ఏంది ఎర్ర టెండ చెప్పులు లేవురా వీళ్ళకు అని చెప్పి, ఎవ్వరికి చెప్పులు లేవట, ఎవరికి చెప్పులు లేవు, అందరు రుమాలు తీసి సంకల పెట్టి నిలబడ్డారట. నిలబడితే ఏమైంది చెప్పులు లేవంటే, సార్ ఈడ
దొర ఉన్నాడు సార్, ఆ వేసుకోవద్దు. దొర ముంగట మనం వేసుకోవద్దు సార్ అని చెప్పి వెంటనే ఎస్ఐని పిలిచే ఎస్ఐ గారిట రాని ఎవరు రాయడా దొర అన్నాడట. అంటే నేనే సార్ అని పక్కున్నట. వీని పట్టుకపోయి జీపులు ఎక్కి అన్నాడు. తీసుకుపోయి జీపులు ఎక్కించాను. ఎక్కించి ఆపి, ఏయ్ వీళ్ళకి ధోతి నువ్వు కొనిచ్చినావురా? కొనియలే. చెప్పులు నువ్వు కొనిచ్చినావా? కొనియలే. రుమాలు నువ్వు కొనిచ్చినావా? కొనియలే. నీ ముంగట ఎందుకు వేసుకోతురా వీళ్ళు? ఎస్, వీని తన్నురు అని చెప్పిండు జనానికి అప్పుడే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దొర అంటోడు లేడు అడిగా. గుట్టకాడు మలపురం దొర అంటోడు లేడు. అగో అది రివల్యూషన్ అంటే. పవరు ఒక పేదవాడి చేతిలో ఉంటే నిర్ణయాలు అట్లుంటాయి, ఎస్, నిర్ణయాలు అట్లా ఉంటాయి. అందుకోసమే బీసీ ప్రజలారా, పవర్ బీసీల చేతికి రావాలి. పవర్ బీసీల చేతికి వచ్చినప్పుడే మంచి జరుగుతుంది. మనం అనుకున్నటువంటి తోవలో పోతాం. ఎలా తీన్మార్ మల్లన్న చేస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కదిలినటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో, ఇది ఎవరి ఇంటి పంచాయతీ కాదు, మనందరి పంచాయతీ. దీనిపైన అనేకమైనటువంటి కుట్రలు జరుగుతాయి. కానీ ఈ కుట్రలను ఛేదించుకుంటూ మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే మీరు సోదరులారా, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన, ప్రభుత్వ నిర్ణయం ఏమైనా తప్పైతే తప్పని చెప్తా ఉన్నా. ఒకవేళ నేను బతకాలనుకుంటే అది కరెక్ట్ అని చెప్తా, కానీ నా ప్రజలు బతకాలనుకుంటున్నారు కాబట్టి అది తప్పని చెప్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వీళ్ళు చెప్పారు ఆ మాట. ఒక్క బీసీ బిడ్డను కాబట్టి నేను చెప్పినా, రేపు ఇంకో బీసీ గెలిచినా అదే చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి. వీళ్ళందరూ మారోజు వీరన్న కానీ, బెల్లి లలితక్క కానీ, అటు ఎర్ర సత్యమన్న కానీ, రాజలింగమూర్తి కానీ, సాంబశివుడు ఎవరే? కొనపూరి సాంబశివుడు బీసీ బిడ్డ కదా. ఎవరు? రమ్మన్ ఈ కొనపూరి రాములు ఎవరు? బీసీ నాయకులు కదా. భువనగిరిలో ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి సాంబశివుడిని సంఘం కాడ నరికి చంపారు. ఈ వర్గాల నుంచి ఇంకో బిడ్డ ఎదుగుతున్నాడు కొనపూరి రాములు అని చెప్పి నల్గొండలో ఫంక్షన్ హాల్ కాడ షూట్ చేసి గన్మెన్లున్నా ఏం చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకు ముందే హింట్ ఉంది. ఈ రకంగా ఈ పవర్ చేతిలో ఉన్నటువంటి వర్గాల వాళ్ళు నీ వాదాన్ని అడుగడుగునా సంపుకుంటూ వస్తున్నారు. ఈ సంపుకుంటూ వస్తున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి నీ కాదు. నీ కానప్పుడు నువ్వు వాటికి ఓటు ఎట్లేస్తావు? ఓటు వేయకూడదు వాటికి. కాబట్టి సోదరులారా, ఇగో ఇది బెల్లి లలితకు 1996-97 ఆ రోజుల్లోనే సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ మహాసభతో పాటు డిసెంబర్ 28న వరంగల్లో జరిగిన బహిరంగ సభలో లలిత తన గానంతో గర్జన చేసింది. పీపుల్స్ వార్ సానుభూతి పరుల తెలంగాణ జనసభ అనుబంధ విభాగమైన తెలంగాణ కళాసమితి కన్వీనర్గా ఊరూరా తిరిగి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను 97లోనే వీళ్ళు మేల్కొన్నప్పటికే ఆమె ఉద్యమం చేసింది బెల్లి లలిత. తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో, తడిగొంతులారిపోయే తుమ్మెదాలో అంటూ ఫ్లోరైడ్ నీటి సమస్యపై గలమెత్తింది బెల్లి లలిత. ఇట్లా వీళ్ళు కదా మన మహనీయులు, వీళ్ళు కదా మన కోసం, మన పిల్లల కోసం బలిదానం అయిపోయినటువంటి ఒరిజినల్ వీరులు వీళ్ళు. వీళ్ళందరూ మనము రేపు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే కాడ పరదసాటు పోయినాక ఒక్కసారి తలుచుకో. ఎర్ర సత్యం అన్న మహబూబ్ నగర్లో కుర్చీ వేసుకొని కూర్చుంటే అదే కోర్టు, అదే న్యాయస్థానం. ఒక్క పేదవాడి తెరువు రావాలన్న గజ్జునొనికి రాయాల. బెల్లి లలితక్కను చూస్తే మాధవరెడ్డికి లాగు దడిచిపోయేది. మారోజు వీరన్న ఈ రాజ్యాన్ని గడగడలాడించాడు. వాళ్ళు గుర్తుకు రారా టీచర్ మహాశైలారా? మీకు పరద సాటుకు పోయినాక గుర్తుకు రావాల్సింది వాళ్ళు కదా మనకి. సంఘం ఎట్లా గుర్తుకొస్తుంది? ఈ సంఘాలు నీయా? ఈ సంఘానికి ఎందుకు గుర్తుకొస్తలేదు? ముగ్గురు పోటీ గుర్తుకొస్తలేదు. ఒకటే సంఘంలో ముగ్గురు ఎందుకు గుర్తుకొస్తలేదు? మనకెందుకు గుర్తొస్తా ఉంది? తస్మాత్ జాగ్రత్త.